ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. దానికి ఒక అందమైన చిన్న ఇల్లు కూడా ఉంది. ఆ కుందేలుకు తినడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ తింటూనే ఉంటుంది. అందుకే దాన్ని అందరూ తిండిపోతు కుందేలు అని పిలుస్తారు. అయితే దానికి ఒక సమస్య వచ్చింది. రోజు అవే దుంపలు తిని తిని దానికి బోర్ కొట్టింది. ఏమైనా కొత్తగా తినాలనుకుంది. ఇదిలా ఉండగా ఒకరోజు తిండిపోతు కుందేలు దగ్గరకు తన స్నేహితులు వచ్చారు. తన స్నేహితులను చూడగానే ఆ తిండిపోతుకు ఒక ఆలోచన వచ్చింది. మిత్రులారా, నాకు రోజు ఇదే ఆహారం తిని తిని బోర్ కొట్టింది. ప్రక్కనే ఉన్న పొలంలో వంకాయలు టమాటాలు ఉన్నాయంట. పిచ్చుకలు చెప్పుకుంటుంటే విన్నాను, అవి చాలా రుచిగా ఉన్నాయంట. మనం వెళ్దామా? అవును, నువ్వు చెప్పింది నిజమే. మనం ముగ్గురం ఇప్పుడే బయలుదేరదాం. ఆగండి మిత్రులారా, కంగారు పడకండి. పొలంలో రైతు ఉంటాడు. అతనికి గనక మనం చిక్కామంటే బంధిస్తాడు లేదా కొడతాడు. కొంచెం ఆలోచించండి. నువ్వు నోరు మీ పిరికిదానా? అంత మంచి ఆహారం అంత ఈజీగా మనకు దొరుకుతుందా? అయినా మన వేగానికి ఆ రైతు మనల్ని పట్టుకోలేడు. ఒక్క గెంతులో మళ్ళీ ఇక్కడికి వచ్చేమో అని అంది ఆ తిండిపోతు కుందేలు. అలా ముగ్గురు కూడా పొలంలో ఉన్న వంకాయలు టమాటాల కోసం బయలుదేరారు. వాళ్ళు ఆ తోట లోపలికి వెళ్లారు. అక్కడ ఉన్న కూరగాయలు చూసి వాళ్ళకి నోరూరింది. ముగ్గురు కూడా ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా కడుపు నిండా అక్కడున్న కూరగాయలు తిన్నారు. ఆ తిండిపోతు కుందేలు మాత్రం అస్సలు ఆపడం లేదు, తింటూనే ఉంది. అది అలా తినడం చూసి తన స్నేహితులిద్దరూ ఆశ్చర్యపోయారు. ఏ తిండిపోతు, ఇక తిన్నది చాలు, ఆపు. ఇలా తిన్నావంటే నువ్వు లావుగా గుమ్మడికాయలా తయారవుతావు. నా తిండి గురించి నాకు తెలుసు, మీరు నాకు చెప్పనవసరం లేదు. ఇంకెప్పుడైనా నా తిండి గురించి మీరు మాట్లాడారంటే మీతో స్నేహం చేయను అని అన్నది కోపంగా ఆ తిండిపోతు కుందేలు. ఇక సాయంత్రం అయింది. వాళ్ళు ఇంటికి బయలుదేరారు. మళ్ళీ ఉదయాన్నే తిరిగి వచ్చారు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఆ తిండిపోతు కుందేలు కాస్త తిని తిని గుమ్మం పట్టనంత లావుగా తయారైంది. వేగంగా నడవడానికి కూడా కష్టపడేది. తన స్నేహితులతో సమానంగా నడవలేక వెనకాల మెల్లగా నడుచుకుంటూ వచ్చేది. ఇంతలో ఒకరోజు రైతు పొలం వచ్చాడు. అతడు అక్కడ సగం తిని పడేసి ఉన్న కూరగాయలను చూశాడు. వీటిని చూస్తుంటే ఖచ్చితంగా కుందేళ్ల పనిలాగే ఉంది. రేపు ఎలాగైనా కాపు కాచి వాటిని పట్టుకోవాలి అని అనుకుని ఆ రైతు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇవేమీ తెలియని కుందేళ్లు రోజులానే వచ్చి చక్కగా కూరగాయలు తింటూ ఉన్నాయి. వాటిలో ఒక కుందేలు పొలం యజమాని రావడం గ్రహించింది. మిత్రులారా, పొలం యజమాని వచ్చేస్తున్నాడు. తొందరగా పారిపోదాం రండి. నాకైతే ఎక్కడా కనిపించట్లేదు. మీరు వెళ్తే వెళ్ళండి, నేను ఇంకా తినవలసింది చాలా ఉంది. నేను మాత్రం రాను అని అంది ఆ తిండిపోతు కుందేలు. తన స్నేహితులిద్దరూ అక్కడి నుండి పారిపోయారు. ఆహా, ఎంత రుచిగా ఉన్నాయి ఈ కూరగాయలు. ఇంకా చాలా తినాలి. నేనైతే ఇప్పుడు అస్సలు వెళ్ళను. అలవాటు మానుకోలేని ఆ తిండిపోతూ ఎక్కడికి వెళుతుంది? తన మిత్రులు వెళ్ళిపోయినా తాను మాత్రం అక్కడే కూర్చొని తింటూ ఉంది. ఇంతలో రైతు రాని వచ్చాడు. రోజు నా పంటను నాశనం చేసేది నువ్వేనన్నమాట. దొరికావు. ఈ రోజు నిన్ను అస్సలు వదిలిపెట్టను. రైతు మాటలు విన్న కుందేలు భయంతో పారిపోవడానికి ప్రయత్నించింది. ఏ ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? నేను నిన్ను పట్టుకోలేననుకున్నావా? అయ్యో, ఈ యజమాని నన్ను వదిలేలా లేడు. నేను వేగంగా పరిగెత్తలేకపోతున్నాను. వాళ్ళు వెళ్లే దారిలో ఒక ముళ్ల పొద అడ్డు వచ్చింది. తన స్నేహితులిద్దరూ ఆ ముళ్ల పొదను సులభంగా గెంతి దాటేశారు. వాళ్ళిద్దరూ వేగంగా పరిగెట్టడం వల్ల ఇంటికి కూడా చేరిపోయారు. ఆ తిండిపోతు కుందేలుకు ఆ ముళ్ల పొదలు దూకడం చాలా కష్టమైంది. కానీ ప్రాణాల మీద భయంతో ఎలాగోలా దూకేసింది. పాపం, దాని ఒంటి నిండా ముళ్ళు గుచ్చుకుపోయాయి. ఇంతలో ప్రక్కనే ఒక బండరాయి వెనకాల ఒక నక్క నక్కి ఉంది. అది ఆ కుందేలు మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ తిండిపోతు కుందేలు ఆ నక్కను గమనించలేదు. మిత్రమా, నీ వెనకాల నక్క ఉంది. తొందరగా లే, పరిగెత్తు. తొందరగా ఇంటికి వచ్చేయ్. రా మిత్రమా, రా. వేగంగా పరిగెత్తు. ఇంకా వేగంగా, ఇంకా వేగంగా. నక్క వచ్చేస్తుంది. అది పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఎలాగోలా ఇంటికైతే చేరుకుంది. కానీ ఇంటి లోపలికి వెళ్ళలేకపోయింది. ఎందుకంటే అది గుమ్మం పట్టలేనంత లావుగా తయారైంది. నన్ను లోపలికి లాగండి, లాగండి మిత్రులారా, తొందరగా లాగండి. ఆ నక్క వచ్చేస్తుంది. నన్ను రక్షించండి అంటూ ప్రాధేయపడింది ఆ కుందేలు. తన మిత్రులు కూడా లోపలికి లాగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంతలో ఆ నక్క కూడా అక్కడికి వచ్చేసింది. అయ్యో, ఈ నక్క వచ్చేసింది. ఆ నక్క కుందేలు తోకను పట్టుకుని బయటికి లాగడం ప్రారంభించింది. స్నేహితులు లోపలికి లాగుతున్నారు. ఇలా లోపలికి బయటికి లాగడంలో
కుందేలు తోక కాస్త ఊడిపోయింది. వెంటనే తిండిపోతు మిత్రులు తనని లోపలికి లాగి తలుపులు వేసేశారు. తోక తెగిన ఆ కుందేలును చూసి తన మిత్రులు చాలా బాధపడ్డారు. పాపం కుందేలు తనకి ఉన్న అలవాటు కారణంగా తన తోకను కోల్పోయింది. ఈ కథలో నీతి: అవసరాన్ని మించి తినడం కూడా మనకి ప్రమాదమే.